ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1వ తేదీన జీతాలు ఇస్తుండడం పట్ల అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. కొంతమేర పెండింగ్ బకాయిలు సైతం చెల్లించడంతో కూటమి సర్కార్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన రెవెన్యూ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం సూచించిన విధంగా మెరుగైన పారదర్శక పాలన అందించడం కోసం రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా 11వ పీఆర్సీ కమిషన్ వెంటనే వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్లిం ఆస్తులు కబ్జా చేసి కార్పొరేటర్లకి దారాదత్తం చేసే కుట్రలో భాగంగానే బీజేపీ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చిందని మైనార్టీ నేతలు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను బీజేపీ అమలు చేస్తుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి భూగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరంలో జీవో కాపీలను దగ్ధం చేశారు. అనంతపురం జిల్లా కసాపురంలోని నిట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, స్వామివారి మూల విరాట్కు బంగారు వజ్ర కిరీట ధారణ, వజ్ర కవచ అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తో పాటు హనుమాన్ భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా కుడేరులో సంగమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో శ్రీ సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువు తీర్చి అశేష భక్తజనం నడుమ రథోత్సవాన్ని లాగారు. రథోత్సవం తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు.